ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 880వ నామం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. మంత్రస్వరూపంలో శ్రీ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయి నమః. ఈ నామంలో అమ్మవారు తన భక్తులైన వారిని ఎలా ఉద్ధరిస్తారో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. సంసారము అనేది అమ్మవారు మన కర్మబంధములు అనుభవించుట కొరకు ఏర్పాటు చేసినది. ఇది అమ్మవారి యొక్క మాయాశక్తిచే సృష్టించబడింది. అమ్మవారి అనుగ్రహంతోనే అమ్మవారి యొక్క మాయను అధిగమించడం సాధ్యం. అదే భావాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు ఇలా తెలియచేస్తున్నారు. మనం వ్యవహారికంగా సంసారాన్ని సముద్రంతో పోలుస్తూ ఉంటాం. సంసారాన్ని నడపడం అంటే సముద్రాన్ని ఈదినంత కష్టంగా చెబుతారు. ఇక్కడ ఈ నామంలో సంసారాన్ని పంకముతో పోల్చారు. పంకము అంటే బురదతో నిండిన ఊబి అనే అర్థం మనకు తెలుస్తుంది. ఈ ఊబిలో ఒకసారి దిగినవాడు ఎంతగా ఇందులోంచి బయటపడదామని ప్రయత్నిస్తే అంతగా బురదలో కూరుకుపోతాడు. ఎవరైనా వానికి సాయం చేయాలి అని ప్రయత్నిస్తే వారిని కూడా ఈ సంసారం అనే ఊబి తనలోనికి తీసుకుంటుంది. అటువంటి సంసారం నుండి తన భక్తులను అమ్మవారు మామూలు ఉద్ధరణ కాదు, సముద్ధరణ చేస్తారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఒక ఆపద నుంచి ఒకరిని ఉద్ధరించడం అంటే రక్షించడం మాత్రమే. ఆ రక్షించే క్రమంలో వానికి ఎన్నో దెబ్బలు తగిలి ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు. కేవలం అతని ప్రాణాలు మాత్రమే రక్షింపబడతాయి. అమ్మవారు చేసేది ఇటువంటి ఉద్ధరణ కాదు, సముద్ధరణ చేస్తారు. అంటే అతడిని ప్రమాదం నుంచి బయట పడవేసిన తర్వాత అతను మునుపటి బలహీనతలు, గాయాలు ఏమీ లేకుండా మునుపటికి మించిన శక్తితో, కాంతితో ప్రకాశిస్తాడు. దీనిని అమ్మవారి యొక్క సముద్ధరణ అంటారు. ఇలా సముద్ధరణ చేయడంలో శ్రీ లలితా పరమేశ్వరి పండితురాలు అంటే గొప్పవారు అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.